కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, వారికి సహజ సంపదను దోచిపెడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం హోంశాఖతో చర్చలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం తగదన్నారు. కాకినాడ నగరానికి విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వల్లే రాష్ట్రంలో కుల గణన నిర్వహించి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా జనరల్ బాడీలు, వర్క్షాపులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశానికి ఇప్పుడు ఉదయం 10:30 సమయానికి మన ఎన్జీ హోమ్లో జరుగుతుంది. దాని ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారు వచ్చి ఉన్నారు. ఆయన మీ పరిచయం చేస్తున్నాను. అలాగే జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు బొబ్బిలి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ గారు, కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారు మాట్లాడతారు. మన గోదావరి నది ఎట్లయితే వంపులు సొంపులు తిరిగి వయ్యారంగా పరవళ్ళు తొక్కుతూ పారుతా ఉందో అట్లా నిన్న సిఐఏ సదస్సులో కూడా నిధులు 20 లక్షల కోట్ల పైచులకు అట్లా మన రాష్ట్రానికి వచ్చాయని చెప్పి ప్రకటించారు. నిజమేనా? 20 లక్షల కోట్లు వచ్చాయా? 2014 నుంచి 2019 మధ్యలో కూడా 3 సదస్సులు జరిగాయి. మీరు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్లోబల్ సదస్సు ఒకటి జరిపారు. అప్పుడు 2014 నుంచి 2019 వరకు 20 లక్షల కోట్లు వచ్చాయి. 2019 నుంచి 2024 వరకు 20 లక్షల కోట్లు వచ్చాయి. ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 25-20 లక్షల కోట్లు ఇప్పుడు డబ్బులు వచ్చాయి. అంటే రాష్ట్రానికి ఈ లెక్కన 15 సంవత్సరాల్లో 60 లక్షల కోట్ల నిధులు పారిశ్రామిక రంగం డెవలప్ చేసి వరదలైపారాయి. దాని తర్వాత 20 లక్షలు 60 లక్షల మందికి ఉపాధి కల్పించామనే పొత్తులో ప్రకటిస్తున్నారు. ఇంత హంబక్, ఒట్టి బోగస్, తప్పుడు ప్రచారాన్ని చేయడం తప్ప వాస్తవ రీతిలో ఏమైనా పరిశ్రమలు వచ్చాయా? పరిశ్రమలు వచ్చింటే ఎక్కడ ఏ పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేశారు? మేము అడుగుతా ఉన్నాం. 2014 విభజన హక్కు చట్టంలో చేర్చినటువంటి కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది? ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు ఏమైంది? దొనకొండ పారిశ్రామిక వాడ ఏమైంది? కాకినాడ సెజ్జు ఏమైంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయనగరంలో ఫెల్లో ఎరేస్ కంపెనీలు 24 మూతపడ్డాయి. అవి ఏమైనా తెరిపించారా? స్పిన్నింగ్ మిల్లులు కానీ లేకపోతే చక్కెర పరిశ్రమలు కానీ ఏ ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రంలో తెరిపించారా? ఏ ఒక్కటి చేయకుండా వరదలై పారుతాయని చెప్పేసి ప్రకటించారు. అదేమని గట్టిగా మాట్లాడితే ఆయన కొత్త పరిశ్రమలన్నీ వస్తున్నాయి. పాతది విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది విద్యార్థుల ప్రాణాల బలిదానంతో 10 సంవత్సరాల పాటు వీరోచితమైన పోరాటంతో అనేక కేసులు, జైళ్లు, నిర్బంధాలు, 68 మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల పదవి త్యాగంతో 2 లక్షల ఎకరాలు రైతుల యొక్క పొలాలు త్యాగంతో వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మూత వేస్తూ ఉంటే సహజ మరణం చెందేటట్టు పాలక వర్గాలు వీరు అధికారంలో ఉంటే వారు మాట్లాడతారు, వారు అధికారంలో ఉంటే వీరు మాట్లాడతారు. మధ్యలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు నేను జూలు తిరిస్తానన్నాడు. జూలు తిరిస్తలేదు, ఆ పరిశ్రమను కాపాడడం లేదు. 2014-2019 మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ స్టీల్ ప్లాంట్ మేము రన్ చేయలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. నిన్న ఎలక్షన్స్లో పోటీప్పుడు మేము నిలబెడతాం, కూటమి ప్రభుత్వం వస్తేనే ఇది నిలబడుతున్నారు. మీకు ఇప్పుడు ఎవరన్నా అబ్జెక్షన్ చెప్పారా? తమిళనాడు స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది, ప్రైవేటీకరణ కాలేదు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేదు. ఛత్తీస్గఢ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేదు. మరొక రాష్ట్రంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే ప్రైవేటీకరణ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఆ ప్రతిపక్ష అధికార పార్టీలకు సమర్థించేటువంటి పాలక పక్షాలు కానీ అన్ని మూకుమ్మడిగా నరేంద్ర మోడీ జై అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది.